హలో అండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న విషయమే. అండ్ మనందరికి కూడా తెలుసు. ఎవ్రీడే చూస్తూనే ఉన్నాను న్యూస్‌లో. మన ఐబొమ్మ రవి ఉన్నాడు కదా! అతన్నైతే అరెస్ట్ చేశారు. కానీ దానికి హీరోలందరూ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చేసి మీటింగ్‌లో ఇది చాలా దారుణం అది ఇది అని చెప్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి అతన్ని జైల్లో పెట్టడం కాదు, ఎన్కౌంటర్ చేసేయాలి, కుదిరితే సినీ పెద్దలే ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్నారు. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? అండ్ ఒక సగటు మనిషి ఈ రోజుల్లో సినిమా చూడగలుగుతున్నారా? ఓకే, సినిమాకి అయితే వెళ్తున్నాం. ఓకే, 300 పెట్టి 400 పెట్టి ఈవెన్ బెనిఫిట్ షోలు అని చెప్పేసి 3000 4000 వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేసి మనల్ని మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతున్నారు. కానీ అండ్ వన్స్ మీరు ఒక హాల్కి వెళ్తే అక్కడ మీరు తినే స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఎంత ఉంటున్నాయి తెలుసు కదా మీకైతే. సో మీరు ఎవరిని సపోర్ట్ చేయాలి ఈ టైంలో? సో ఫస్ట్ సినీ పెద్దలందరూ ఫస్ట్ మీ టికెట్ రేట్స్ తగ్గించండి, తర్వాత మాట్లాడండి. మీరు ఇలాంటి సూక్తులని చెప్పండి, తర్వాత మాట్లాడండి. ఎన్కౌంటర్ చేయండి. ఎన్కౌంటర్ చేసేది అనేది మన ఏదైతే ఉంటుందో ఐపీసీలో దాన్ని బట్టి ఫాలో అవుతారు. ఫస్ట్ మీరు మన కోసం ఏం చేస్తున్నారు? మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ఏం చేస్తున్నారు? సగటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసల గురించి మీరేం చేస్తున్నారు అది చెప్పండి. మీరు ఏం చేస్తారో అది చెప్పండి. ఓకేనా? ఐబొమ్మ రవి చేసే దాంట్లో మేబీ తప్పు ఉండొచ్చు, కానీ స్టిల్ ఐ సపోర్ట్ ఐబొమ్మ రవి. Bye.